దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈ రసదైన వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. చూడండి, క్రీస్తుతో కూడా సిలువ వేయబడడం అంటే ఏమిటి? దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కాబట్టి క్రీస్తు యేసు సంబంధులైనటువంటి వారు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఆత్మానుసారులుగా జీవిస్తారు. ఆత్మానుసారులుగా జీవించే వీరు ఇక తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకే ఇక జీవించాలని నిశ్చయించుకునే వారిగా ఉంటారు. అందుకే అపోస్తులైనటువంటి పౌలు గారు అంటున్నారు కదా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నారు అంటున్నాడు. కాబట్టి క్రీస్తు యేసు సంబంధులుగా ఉన్నటువంటి వారందరూ కూడా పౌలు గారి వలె మన ప్రభు కొరకు మాత్రమే లోకమందు జీవించేవారిగా ఉన్నప్పుడే మనము దేవునికి మహిమకరంగా జీవించగలుగుతాము. దేవుడు మన ద్వారా ఈ లోకములో ఆయన యొక్క పనులను కార్యములను గొప్పగా జరిగించి తన మహిమను ఈ లోక ప్రజలకు వెల్లడి చేస్తారు. అంతేకాదు శరీర ప్రకారం జీవించేవారు అంటే మరి క్రీస్తు యేసు సంబంధులుగా ఉండకుండా శరీర ప్రకారం జీవించేవారు దేవుని రాజ్యమును ఎంత మాత్రం కూడా వారు స్వతంత్రించుకొనలేరు. మరి ఆత్మానుసారంగా జీవించి తమ కొరకు కాక క్రీస్తు కొరకు జీవించువారు దేవుని యొక్క రాజ్యములోనికి ఎంతో గొప్పగా ప్రవేశించగలుగుతారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. కీడు శోధన అప్పాలని తప్పించండి అయ్యా. దుష్ట రోగములను ముట్టి స్వస్థపరచండి. అపవిత్ర ఆత్మ నుంచి విడిపించండి. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య, కుటుంబీకులందరి మధ్య సమాధానం, ఏక మనసు, ప్రేమ, తగ్గింపు, సహనం, ఓపిక దయచేయండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని నీ కొరకు లేవనెత్తండి ప్రభా. చల్లారిపోయిన ఆత్మీయ జీవితాలు తిరిగి అయ్యా మరలా మండించండి నాయన, వెలిగించండి ప్రభా. నీ స్తోత్రం నాయన. ఈ దినమంతా మీరే వారికి తోడయ్యుండి కాచి దాచి కాపాడమని అయ్యా, వారి చుట్టూ వారి సమస్త విషయముల చుట్టూ మీరుండి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.